హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, మేము పూరీ వెళ్ళామని. ఆ పూరీ గురించి, అక్కడ క్షేత్రం విశేషాల గురించి పెట్టాను కదా. ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయకుంటే ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, పూరీకి దగ్గరలో కోనార్క్ అనేసి ఉంది మనకు సూర్య దేవాలయం. సో అక్కడికైతే మేము ఎలా వెళ్ళాము, అక్కడ ఏంటి విశేషాలు అనేసి ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కోనార్క్లో సూర్య దేవాలయం ఉంటుంది. పూరి నుండి జస్ట్ 35 కిలోమీటర్సే. మనం క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఆటో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆటోలోనే వెళ్ళాము. మేముండే హోటల్ దగ్గర నుంచి జస్ట్ రోడ్ మీదకి వస్తే అక్కడ నుంచి ఏ ఆటో వాళ్ళు అడిగినా తీసుకెళ్ళిపోతారు. జస్ట్ 1000 రూపీస్, 1500 అలా ఛార్జ్ చేస్తారు అంతేను. అంటే మనకి వెళ్ళే దారిలో కూడా ఒక 4 ప్లేసెస్ అలా చూపిస్తారు. ఒట్టి కోనార్క్ మాత్రమే కాదు, ఒక 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు. వాటి 4కి కలిపి మీరు 1000 కానీ 1500 కానీ ఛార్జ్ చేస్తారు. అలా మేము మార్నింగ్ వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో మనం వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ కొంచెం షో లాగా వేస్తారు, అది కూడా చూడొచ్చు. దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసేయచ్చు. సూర్య దేవాలయం ఇది. ఆర్కిటెక్చర్ని బాగా ఇష్టపడే వాళ్ళు, మన పురాతన కట్టడాలు ఎలా ఉన్నాయి అలా చూడాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్లేస్. మనకి ఇక్కడ ఎంతసేపు ఉన్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ కన్స్ట్రక్షన్ మొత్తము. అంత బాగా చేశారు ఈ శిల్పులు ఎవరో కానీ. మొత్తం అంత అంటే సూర్యుడి రథం ఎలా ఉంటుంది, ఆ చక్రాలు, మొత్తం గుర్రాలు మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంటుంది. అంటే ఈ రౌండ్ స్టార్టింగ్ నుంచి చుట్టూరు ఆ రథం చుట్టూరు తిరుక్కొని రావాల్సిందేను. మనకు గుడి లోపలికి వెళ్ళేదానికంటూ ఏముండదు. అంటే డోర్స్ కూడా అక్కడ మొత్తం క్లోజ్ చేసేసి ఉంటారు. ఎందుకంటే లోపల మనకు సూర్యుడి విగ్రహం అనేది అక్కడ లేదు. అంటే ఔరంగజేబు దీనిపైకి వచ్చినప్పుడు అది మొత్తం కొల్లగొట్టేశారు. ఇదంతా గుడంతా పగలగొట్టేశారు. సో అందుకని పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ కట్టించిన రాజు ఇక్కడ లోపల ఉన్న సూర్యుడి విగ్రహం తీసుకెళ్ళేసి అక్కడ జగన్నాథ టెంపుల్లో అయితే పెట్టేశారు. మన టెంపుల్ లోపలికి జగన్నాథ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంటుంది, సూర్యుడి దేవాలయం. అక్కడ అయితే చూడండి మీరు. ఇక్కడ డోర్స్ కూడా అవి క్లోజ్ చేసేసారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. అక్కడ లోపలికి వెళ్ళేదానికంటూ ఏముండదు. ఇక్కడ ఉన్న సూర్యుడి విగ్రహం ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది గాల్లో ఉండేది. సో అంటే పైన పెద్ద మ్యాగ్నెట్ ఉండేది దీనిపైన, ఈ దేవాలయం పైన. ఆ మ్యాగ్నెట్ వల్ల వచ్చేసి మనకి ఈ పూరీలో బీచ్ ఉంది కదా, ఆ బీచ్ దగ్గరికి మనకు ఫారినర్స్ వీళ్ళు వచ్చేసి అక్కడ షిప్స్తో వచ్చినప్పుడు వాళ్ళ కంపాస్ అని ఏ డైరెక్షన్కి వెళ్ళాలి అనేది చూపించేది కాదు. ఎందుకంటే ఈ దేవాలయం పైన ఉన్న మ్యాగ్నెట్ వల్ల. సో అది ఈ దేవాలయం యొక్క గొప్పతనం. సో అది ఏంటి అని కనుక్కునే దానికి వచ్చి అప్పుడు ఓకే, ఇక్కడ ఈ దేవాలయం పైన పెద్ద మ్యాగ్నెట్ ఉందని చెప్పేసి వాళ్ళంతా ఈ దేవాలయం మొత్తం అంతా ఇలాగా పగలు కొట్టేశారు. సో మొత్తం అంతా పగిలిపోయి ఉంటుంది అక్కడక్కడ. ఈ చక్రాలు కూడా చాలా వరకు అంతా పగిలిపోయి ఉంటాయి. కొన్ని తీసి అక్కడ మ్యూజియంలో పెట్టున్నారు. కొన్ని అయితే ఉంటాయి చూడండి. మీకు ఇక్కడ ఈ చక్రం కనిపిస్తుంది కదా, ఇక్కడైతే గైడ్స్ చాలామంది ఉంటారు. అంటే వచ్చి వాళ్ళు ఏంటి దాని గురించి చెప్పడం అంతా ఉంటారు. కానీ మనమే చూడొచ్చు, అంత ఎక్కువగా వాళ్ళు గైడ్స్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అంత ఏముండదు. మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఇదంతా అక్కడ ఏమేమి ఉన్నాయని. అంటే ఈ చక్రాన్ని బట్టి మనం అక్కడ కరెక్ట్గా ఆ చక్రంలో ఉన్న ఈచ్ లైన్ని బట్టి టైం చెప్తారు. అంటే ఈచ్ లైన్ వచ్చి 3 minutesకి అలా క్యాలిక్యులేట్ చేసి సంథింగ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మనం కరెక్ట్గా టైం అయితే చూడొచ్చు. ఇదండి, ఇక్కడ ఒక్కొక్క లైన్ ఉంది కదా, ఒక్కొక్క లైన్ని బట్టి కరెక్ట్గా ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా చెప్పేసేయచ్చు. ఇంకా టెంపుల్ మొత్తం అంతే ఇవి చూడడమే. అంటే దీనిపైన ఏమేమి శిల్పాలు చెక్కున్నారు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడమేను. చాలా బాగుంటుంది ఇదైతే. మనము 10 రూపీస్ నోట్ మీద చూస్తే కూడా మనకి కోనార్క్ టెంపుల్ అంటే ఈ చక్రం ఉంది కదా, ఈ చక్రం మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, మీ దగ్గర 10 రూపీస్ నోట్ ఉంటే పెట్టుకొని చూడండి, ఇది కూడా కనిపిస్తుంది. ఈ శిల్పాలు అయితే చాలా బాగుంటాయి, చాలా బాగా చెక్కారు. అంటే చాలా ముందు చూపుతో, అంటే ముందు మనకు ప్రపంచం ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఆలోచించి చాలా బాగా చెక్కుంటారు. కొన్ని అయితే కొంచెం వల్గర్గా ఉంటాయి, మనం చూడలేము. కానీ చాలా వరకు బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్, ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది మొత్తం చూడండి. బ్యాక్ సైడ్ కూడా చాలా వరకు కొట్టేస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా చాలా వరకు కొట్టేస్తున్నారు. ఆ కొట్టేసిన దాన్ని కూడా ఇప్పుడు కొంచెం అది వాళ్ళు అంటే పడిపోయిన దాన్ని కొంచెం కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా చూస్తూ ఉన్నారు.
అంటే అక్కడ ఏదో పెట్టేసి చూడండి ఇక్కడ ఇవన్నీ అంటే మరీ పడిపోకుండా వాటికి సపోర్ట్గా ఏవో పెడుతూ ఉన్నారు కూడాను. కానీ మనం అక్కడ పైకంతా ఏం వెళ్ళలేము, అసలు పైకి వెళ్ళలేము. మనం చుట్టూరు ఇవి గ్రిల్స్ పెట్టేస్తున్నారు కదా, దాని చుట్టూ రౌండ్ టెంపుల్ చుట్టూరు తిరిగి చూడడమేను, అంతేని ఇంకా అక్కడ ఏముండదు. కానీ మనకు ఒక రథం చారియట్ లాగా ఉంటుంది, అంటే ఇది గుడి వచ్చేసి అది రథము. ఇది ముందు ఉండేది, ఇది వచ్చేసి కృష్ణుడు కొడుకు సంబుడు అంటారు కదా, అతని కొడుకు వచ్చేసి ఇక్కడ తపస్సు చేసుకున్నాడంటే ఈ చెట్టు కింద. అది ఈ చెట్టుదో ఇక్కడ ఈ రాయి మీద కూర్చొని అతను తపస్సు చేస్తున్నాడు. అంటే కృష్ణుడికి జాంబవతికి పుట్టిన కొడుకు ఇక్కడ వచ్చేసి తను తపస్సు చేసుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే మనకి స్ట్రక్చర్ చూస్తేను ఫస్ట్ ఇది వచ్చేసి రథంకి ముందు ఉంటుంది కదా, అది దానిలో నుంచి వెనకాల వచ్చి గుడిలాగా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక మీకు ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆ గుడి ఎంట్రన్స్ ఎటువైపు నుంచి చూసినా స్ట్రైట్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఆ గుడి ఎంట్రన్స్ వచ్చి మీకు దీనికి చక్కగా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఈ స్తంభంకి పక్కన వచ్చి చూసారనుకోండి, ఇదండి ఇక్కడ పక్కన చూసారండి, ఇక్కడ నుంచి కూడా మనకు నేరుగానే అనిపిస్తుంది. అంటే ఎటు పక్కకు వచ్చి చూసినా అది నేరుగా అనిపిస్తుంది. దానికి పక్కనే సూర్య టెంపుల్కి పక్కనే మనకు నవగ్రహాలయం కూడా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు నవగ్రహాలన్నీ 9 నవగ్రహాలకి రాహు కేతు వీటన్నిటికీ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకు పూజ చేస్తారు. పూజ చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ పూజ చేయించుకుంటూ ఉంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అంటే సూర్య టెంపుల్ దగ్గరికి వచ్చి దానికి లెఫ్ట్ సైడ్నే ఉంటుంది, బయటకు వచ్చిన వెంటనే కనిపిస్తుంది, అక్కడికి కూడా వెళ్ళండి. ఇంకొక మనకి స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాపింగ్ చాలా స్పెషల్. మనకు జగన్నాథ్ టెంపుల్ దగ్గర కూడా ఇంత షాపింగ్ ఉండదు, అంత ఎక్కువ షాపింగ్ ఉంటుంది. చాలా మనకు రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్ అన్నీ, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్